మెస్సయ్య గారి దివ్యనామంలో మీ అందరికీ కూడా ఈ ఉదయకాల సమయంలో హృదయపూర్వకమైన షలోమ్. యావే తండ్రి మనందరినీ కూడా ఈ దినమంతా కూడా తోడై ఉండి నడిపించును గాక. ఈ దిన వాగ్దానాలన్నీ కూడా మనం చదువుకున్నాం. తండ్రికి మహిమ. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి కీర్తనాకారుడు రాసిన గ్రంథము కీర్తన గ్రంథము 18వ అధ్యాయం 6వ వచనంలో ఒక ఆశ్చర్యకరమైన మాట రాయబడింది కదా. దాన్ని మీ ముందు చదువుతున్నాను. నా యావే తండ్రికి ప్రార్థన చేసి తిని ఆయన తన ఆలయంలో ఆలకించి నా ప్రార్థన అంగీకరించును అని రాయబడింది. ఈ కీర్తనకారుడు ఒక ఆలయాన్ని గురించి, ప్రార్థన గురించి తెలియపరిచాడు. కనుక మన ప్రార్థనలన్నీ కూడా ఈ ఉదయకాలం చేయబడ్డ ప్రతి ప్రార్థన యావే తండ్రి ఆలకించాడని, అది ఆలయంలో మొర ఆలకించి అంగీకరించడం రాయబడింది. 26వ కీర్తన గ్రంథం 8వ అధ్యాయంలో యావే నివాస మందిరమును నీ తేజస్సు మహిమ నిలుసు స్థలమును నేను ప్రేమిస్తున్నానని రాయబడింది. నిర్గమాకాండము 40వ అధ్యాయం 34, 35 వచనాల్లో యావే తేజస్సు మందిరమున నింపెను, మందిరము యావే తేజస్సుతో నిండి ఉండునని రాయబడింది. అలాగే కీర్తన గ్రంథం 27వ అధ్యాయం 4వ వచనం ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవిత కాలమంతా నేను యావే మందిరములో నివసింపబోతున్నానని రాయబడింది. 3వ కీర్తన చివర అధ్యాయంలో 4వ వచనం, 3వ అధ్యాయము 4వ వచనం నేను ఎలుగెత్తి యావేకు మొరపెట్టినప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతము నుండి నాకు ఉత్తరం ఇచ్చును అని రాయబడింది. ఇలా ఈరోజు ఈ వాగ్దానాలన్నీ కూడా దేవుని యొక్క మందిరంలో, యావే తండ్రి యొక్క మందిరంలో మనందరినీ కూడా నివసింపచేసి ఆయన యొక్క కృపలో బలమైన సాధనాలు మనందరినీ కూడా ఆశీర్వదించుగాక. తండ్రి మనందరినీ ఆశీర్వదించి దీవించి దినమంతా ఆయన కృపలో బలపరచుగాక. మహాగణుడు వెను తండ్రి పరిశుద్ధుడా, జీవాధిపతి అందరికీ కార్యక్రమాన్ని వీక్షించారు. వారిని వారి కుటుంబాన్ని పిల్లలను దీవించి ఆశీర్వదించి వేరుతో నింపమని యాశ్వమేశ్వరి గారి నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. ఈరోజు వివాహ వేడుకలు అలాగే పుట్టినరోజు కార్యక్రమాలు జరుపుకుంటున్నాం. మీ అందరికీ నా ప్రేమపూర్వకమైన షలోమ్ తెలియపరుస్తూ, ఆయన మందిరం ఎంతో ఆనందము, ఆయన మందిరం ఎంతో సంతోషం. ప్రతి వారం ఆయన మందిరంలోను, ప్రతిదినం ఆయన సన్నిధిలోను కుటుంబ ఆరాధనలు, కుటుంబ కూడికలు జరుపుకుంటూ యావే సన్నిధిలో ప్రతి ఒక్కరు కూడా ఆ పరిశుద్ధమైన పర్వతం వైపు, ఆయన యొక్క మందిరం వైపు తల ఉంచి ప్రార్థించేవారుగా ఉండాలని కోరుకుంటున్నాను. దానిలోకి యథావిధిగా ఆయన తన గృహానికి వెళ్ళి నిజంగా అద్భుతమైన రీతిగా ప్రార్థన చేసినట్లు రాయబడింది. ఈరోజు మనం కూడా యథావిధిగా ఆయన యొక్క స్థలం వైపున, ఆయన పుట్టిన యెరూషలేము వైపు తిరిగి ప్రార్థించమని, చేతులెత్తి ప్రార్థించమని, ఎక్కువ నేలకి ప్రార్థించమని, కుటుంబ ప్రార్థనలో అందరూ కలిసి ప్రార్థించమని యావే యొక్క వాగ్దానం తెలియపరుస్తుంది. తండ్రి దినవంతం మనందరినీ ఆశీర్వదించుగాక. ఎందరికీ ప్రేమపూర్వకమైన షలోమ్ అండి. తండ్రి మనందరినీ ఆశీర్వదించుగాక. షలోమ్.